క్రెడిబిలిటీ సంపాదించండి, క్రమం తప్పకుండా పొదుపు చేయండి. ఆటో డ్రైవర్ కొడుకు కలెక్టర్, డాక్టర్ కావాలి. మీ జీవన పరిణామాలు ప్రమాణాలు పెరిగితే నాకు ఆనందం. క్రమశిక్షణతో పాటు కుటుంబ బాధ్యతలు ముఖ్యమే. మీ అభివృద్ధికే తక్కువ వడ్డీకే 10,000 రూపాయల రుణ సాయం. సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఆటో డ్రైవర్ల మధ్య ఐక్యతకు నిదర్శనమే ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అని అన్నారు. సమిష్టి కృషి కోసం సహకార సొసైటీగా ఏర్పాటు చేశామని తెలిపారు. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలిచ్చే కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. క్రమం తప్పకుండా పొదుపు చేపట్టి క్రెడిబిలిటీ సంపాదించాలని అన్నారు. ఆటో డ్రైవర్ జీవన ప్రమాణాలు పెరిగితే నాకు అంతకుమించిన సంతోషం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జై తెలంగాణ. మన ఆటో కార్మికుల జీవితాల్లో వెళ్ళి నాతో పాటు ప్రతినిత్యం పనిచేస్తున్నటువంటి మా పట్టణ ప్రతినిధి విమర్శించారు. మేడం చూడాలి మేడం. మన మూడు చింతల శివకుమార్ గారి సతీమణి నాగిళ్ళ పరశురాముడి నర్మేట దీని తర్వాత ఇప్పుడు మన లింగం నరసింహారెడ్డి బండారి మల్లేష్ ఈ సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది మీలో ఒక ఐక్యత పెరగాలి. డైలీ ఫైనాన్స్ల వెంట వెళ్ళి మీ యొక్క శ్రమ, మీ కష్టం అంతా కూడా అప్పులు కట్టడానికి, మిత్తిలు కట్టడానికే పోవద్దు. మీకు ఒక భద్రత ఉండాలి, మీకు ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలి, అధికారుల వేధింపులు ఉండద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్రంలోనే తొలిసారి సిద్దిపేటలో తీసుకొచ్చారు. మొట్టమొదట అందరికీ ఒక డబ్బులు ఖర్చు కాకుండా ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే కార్యక్రమంతో ఫస్ట్ స్టార్ట్ అయింది. మొదటి మెట్టు. రెండవ మెట్టు మీకు తగిన శిక్షణ ఇస్తూ అందరికీ 4 లక్షల రూపాయల ఉచిత బీమాను, అదేవిధంగా మీ అందరికీ 2 జతల బట్టలు అందించి ఒక లైన్లో తీసుకున్నాం. మూడవది ట్రాఫిక్ పోలీసుల నుంచి వేధింపు లేకుండా చేసుకున్నాం. నాలుగవది మీకు మన క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా తక్కువ వడ్డీకే మీకు రుణాలు ఇచ్చే కార్యక్రమం చేసుకున్నాం. సో ఈరోజు లేట్గా చేరిన వాళ్ళు, కొంతమంది ఆ రోజు కార్యక్రమానికి రానటువంటి వాళ్లకు బట్టలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకున్నాం. నేను ఈ సందర్భంగా ఇంకొకటి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన దురదృష్టానికి కరోనా అనేది మనం చాలా తిప్పలు పెడుతుంది. వాస్తవానికి లాక్డౌన్లతో ఆటో డ్రైవర్లు బాగా ఎఫెక్ట్ అయినారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. సరే, నా చేతుల వల్ల సాయం. అప్పుడు లాక్డౌన్ అయితే ఒక గ్రాసరీ కిట్ పంపించడం, మొన్న కూడా లాక్డౌన్ అయితే మళ్ళీ మొన్న కూడా అంటే బియ్యము, ఉప్పు, పప్పు, నూనె, ఒక గ్రాసరీ కిట్ మొన్న కూడా అందించి కాపాడుకునే ప్రయత్నం చేసినాం. బట్ ఏది ఏమైనా పని నడిస్తే బండి ఇల్లు మంచుకుంటుంది, కానీ పని బంద్ అయ్యే వరకు చాలా ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. కానీ మీలో కూడా క్రమశిక్షణ పెరగాలి. మనం మద్యపాన నిషేధాన్ని కొంచెం తాగడం మానేసేటువంటి ప్రయత్నం చేయాలి. పిల్లల్ని బాగా చదివించేటువంటి కార్యక్రమం చేపట్టాలి. మీరు కూడా గుట్కాలు, పాన్లు పూర్తిగా బంద్ చేసి మంచిగా పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్గా మంచిగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ కుటుంబానికి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు నడవాలి. ఇంట్లో మాకు భార్య ఉన్నది, ఇంట్లో పిల్లలు ఎదురు చూస్తారు, మీ మీద ఎంతో మంది బాధ్యతతో ఉన్నారు అనేటువంటి మర్చిపోకుండా మనం చక్కటి జీవన విధానాన్ని కూడా అమలు చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్లోనే ఇవాళ 5,000 రూపాయల వరకు మీకు తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసినాం. నేను మా మిత్రుడు సాయిరామ్ గారితో, మా లక్ష్మారెడ్డి సార్తో నేను ఏం కోరుతున్నా అంటే 5,000 సరిపోతలేమో, ఇప్పటి నుంచి దానికి 10,000 రూపాయలు
10,000 ఇచ్చే కార్యక్రమం చేయండి. కొంతమంది కొత్తగా చేద్దామని కూడా నా దగ్గరికి తిరుగుతున్నారు. ఇది మంచిగా ఉంది, మమ్మల్ని కూడా చేర్చుకోండి సార్. అప్పుడు నేను చెప్తే అర్థం కాలే, మాకు ఏందో అనుకున్నాం, ఇదంతా అవుతుందా అనుకున్నాం. ఇదేదో జర మంచిగా పోతుంది సార్, మమ్మల్ని ఇలా కలుపుకోవడానికి తిరుగుతుంది సార్ అన్నారు. అయితే మీరేమో తీర్మానం చేసినట్టున్నారు, మేము 1000 కట్టినా కానీ కొత్తగా ఇచ్చిన 2000 కట్టాలి. అయితే పాపం వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కానీ ఇక మీరన్నా 1000 కాదు, వాళ్ళన్నా 2000 కాదు, 1500 కాదు చేసి వాళ్ళకు తీసుకోండి. పాపం సోదరులే కదా, ఏదో తెలుసో తెలియక అనుమానం మొదలు ఉంటుంది, నిజం తర్వాత ఉంటుంది అన్నట్టు ఈ మొదలు వాళ్ళు అనుమానం పడ్డది, ఇది అవుతుందో కాదు అనుకుంది. ఇప్పుడు అయ్యే వరకు చేరబుద్ధి అవుతుంది వాళ్ళకు. ఈ చేరదామనే వరకు మీరు దోహదారి చేసినట్టు. సరే పోనీ, వాళ్ళు కూడా మన వాళ్ళే పిల్లలు. అంటే మీకేముంటుందంటే మేము మొదలు చేస్తే మాకు వెయ్య వాళ్ళ వెయ్య మీరు అంటున్నట్టున్నారు. సరిగా అది మీరు అన్నట్టు కాదు, వాళ్ళు అన్నట్టు కాకుండా అందరూ మన బిడ్డలే, అందరూ మన పిల్లలే. దాన్ని 1200 1500 చేసి వాళ్ళకు కూడా సభ్యత్వం ఇవ్వండి. పాపం వాళ్ళు మన మిత్రులే కదా, కాదనకుండా ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకు కూడా సభ్యత్వం ఇవ్వాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. మా శివకుమార్ అన్నని అడిగిన ఎన్సిడిసి ద్వారా డిసిఎంఎస్ వాళ్ళు గ్యారెంటీగా ఉంది, ఇంకా కొంత డబ్బు మాకు ఇప్పించే ప్రయత్నం చేయమని చెప్తున్నాను. మీరు కూడా ఒక విషయం మర్చిపోవద్దు దయచేసి. సరే ఇప్పుడు అంటే నేనున్నా, ఏదో గ్యారెంటీ ఇచ్చి 50 లక్షలు తెచ్చి మీకు ఇప్పిస్తుంది. మరి రేపు ఎప్పుడు నేను ఉంటాను గ్యారెంటీ ఉందా? మన నమ్మకం పెంచుకోవాలి కదా, మీ యొక్క క్రెడిబిలిటీ పెంచుకోవాలి. మీరు కట్టేటువంటి డబ్బు ఏదైతే పొదుపు నెలకు 100 రూపాయలు ఏదైతే ఉందో క్రమం తప్పకుండా పొదుపును పెట్టండి. తీసుకున్న అప్పులను ఇస్తే మన ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. బ్యాంకుల వల్ల పెరిగితే రేపు ఏదైనా ఇంకా పెద్ద అవసరాలకు కూడా పిలిచి వాళ్ళు డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సంస్థ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల నేను మీ అందరితో కూడా కోరేది ఏంటంటే, దయచేసి మీరు పొదుపులు తప్పకుండా నెల చేయండి. తీసుకున్న దాన్ని కూడా తప్పకుండా క్రమం తప్పకుండా కట్టించేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయాలి. సొసైటీ సభ్యులు చనిపోతే కూడా 4 లక్షల రూపాయల బీమా ఉంది. ఇమీడియట్గా ఆ రోజు అంత్యక్రియ చేయడానికి కూడా ఒక 5,000 రూపాయలు సాయం చేయమని చెప్పారు. ఏదైతే పెళ్లి అయితే కూడా సొసైటీ తరఫున ఒక 3,100 రూపాయల డబ్బులు కూడా ఇవ్వని చెప్పింది. మంచిగా నడిచింది అనుకో, ఇంకా పెంచుకోవచ్చు. నేను మా శివకుమార్ అన్న కూడా ఏమడిగినా అంటే, ఎన్సిడిసి ద్వారా కొంత డబ్బులు ఇవ్వండి, ఇంకా మాకు 2-3 కోట్లు ఇప్పిస్తే కొన్ని ఆటోలకు కూడా ఫైనాన్స్ చేస్తారు. ఇక ఆటోలు కూడా ఎక్కువ మిత్తి కొనుక్కుంటున్నారు వాళ్ళు. పాపం ఇదే మిత్తికి మనం ఈ సంస్థ ద్వారానే ఆటోలకు కూడా ఇప్పిస్తే ఈ వడ్డీ భారం నుంచి ఆటో కార్మికులు బయటపడతారు. ఈ మధ్యలో ఎల్పిజి గ్యాస్ అని ఎలక్ట్రికల్ కూడా వస్తూ ఉన్నాయి. వీళ్ళు కూడా ఈ డీజిల్ ఆటోలు పెట్రోల్ ఆటోల నుంచి అటువైపు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఎన్సిడిసి ద్వారా కొంత డబ్బు కూడా ఇప్పించగలిగితే కొంతమందికి రాబోయే రోజుల్లో ఆటోలు కూడా ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా మనం చేద్దాం. నిరంతరం ఏదో రకంగా దీనికి కొంచెం మంచిగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ఇండ్లు కూడా మొన్న నాకు తెలిసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా 130-140 మందికి వచ్చినాయి మన దాంట్లో. ఇంకా కొంతమంది మిగిలిపోయిందన్న న్యాయం కానీ మా సాయిరామ్ అండి, దాన్ని కూడా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికైనా జాగా ఉంటే మీ జాగాలో మీకు ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తాం. కిరాయికి ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు 130 మందికి వచ్చినాయి. ఇంకేమన్నా 20, 30, 40, 50 మిగిలితే కూడా సాయిరామ్ గారు, మా లక్ష్మారెడ్డి సార్ నా దృష్టికి తీసుకొస్తాం. వాళ్ళకి కూడా రాబోయే రోజుల్లో సాయం చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అదేవిధంగా మరి మీరు కూడా మీ పిల్లల చదువుల మీద దృష్టి పెట్టాలి. నేను లక్ష్మారెడ్డి గారిని, మా సార్ను, సాయి కూడా ఇళ్ళకు పోటీ మీరు వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి, పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, చదివిస్తుందా లేదా, మనం ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్లో ఆ పిల్లల్ని జాయిన్ చేయొచ్చా, ఆ పిల్లలకు అవసరమైన కొంత కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎట్లా పైకి వస్తారు, ఎట్లా చదువుకోవాలి, ఆ పిల్లలు ఏంటి చదువు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు, వాళ్ళు ఇంట్లో చదివించే పరిస్థితి లేకపోతే మనమే ఏదైనా హాస్టల్లో వేద్దామా, రెసిడెన్షియల్ స్కూల్లో వేద్దామా, ఎట్లా పిల్లల్ని చదువులో కూడా వాళ్ళని ముందుకు తీసుకొని పోదాం అనేది కూడా మా సొసైటీ కార్యవర్గం ఒక్కొక్క ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. చాలా బాధ్యత కలవండి.
పిల్లల్ని కలవండి, మాట్లాడండి కొద్దిసేపు, ఏంటి అసలు ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది. వాళ్ళు కొంచెం మంచిగా పైకి రావడానికి అవసరమైతే ఒక అర్ధగంట గంట వాళ్ళ ఇంటికి పోయి కొంచెం కౌన్సిలింగ్ చేసి, ఇంకా ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే వాళ్ళకి ఏమైనా సాయం చేయాలన్నా, హాస్పిటల్ ఫండ్ ఉన్నాయా, ఇంకేదైనా ఆ కుటుంబాన్ని ఎలా మనం మెరుగు చేయొచ్చు, మన చేతులకల్లా చేసుకుంటూ పోదాం. ఆ దేవుడు ఎంత శక్తి ఇస్తే ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగించి మార్పు కోసం ప్రయత్నం చేద్దాం ఆ కుటుంబాలు. ఎందుకంటే ఆటో డ్రైవర్ కొడుకు ఆటో డ్రైవర్ కావద్దు, ఆటో డ్రైవర్ కొడుకు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి. మరి ఆ దిశకు మనం ప్రయత్నం చేయాలి కదా. డ్రైవర్ కొడుకు డ్రైవర్ అయితే ఎలా ఉంటుంది? డ్రైవర్ ఎప్పుడు తన కొడుకు తనకంటే పెద్దవాడు కావాలి, విద్యావంతుడు కావాలి, ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలి, వాడు ఒక ఉపాధి సంపాదించాలని మనం కోరుకోవాలి. మనం చిన్ననాడు కారణాలు ఏమైనా చదువుకోలేకపోవడం వల్ల, భూమి జాగ లేకపోవడం వల్ల, బతుకుదెరువు లేకపోవడం వల్ల ఆటో డ్రైవర్గా మనం బతుకుతా ఉన్నాం. మరి మీరు పడ్డ కష్టం మీ పిల్లలు పడద్దని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు, ఏ తల్లి అయినా కోరుకుంటుంది. మరి మన పిల్లలు మళ్ళీ ఆటో డ్రైవర్గా ఉండొద్దు, అమాలీలుగా మారద్దు, డైలీ లేబర్గా మారద్దు అంటే ఆ పిల్లల్ని మనం బాగా చదివియాలి. ఆ దిశగా మేము ప్రయత్నం చేయండి. ఆ ప్రక్రియలో కూడా ఈ సొసైటీ యొక్క కార్యవర్గం మీకు పూర్తి సహకారం అందిస్తుంది. మీతో పాటు ఇది ఇంకా బాగా ఎదగాలి. ఈ ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని చెప్పి